దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, బాగున్నారు? అందరూ మీరు బాగున్నారని ప్రభుని కనపరుస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఆయన అత్యంతమైన మహాకృపను బట్టి దేవుడిని ఎంతకన్నా స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పిల్లరా, దేవునికి ఒక వాక్యంలోనికి ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఈరోజు మన ధ్యానాంశంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో నుంచి 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదనియు తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లరా, ఏ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ధ్యానాంశంలో ఆయన పిలుపు, దేవుని యొక్క పిలుపు. చాలామంది ఈ లోకంలో పిలుస్తూ ఉంటారు. ఎవరు ఊరికినే పిలవరు, ఎవరు కూడా ఊరికినే పిలవరు, పిలుస్తూ ఉంటారు. పిలిచి ఏదో ఒక పని మనకి చెప్తూ ఉంటారు, ఏదో ఒక విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉంటారు. రకరకాల పిలుపులు, వ్యాపారం చేసేవారు వారి వ్యాపారం గురించి పిలుస్తూ ఉంటారు. లేక లోకంలో రకరకాల పిలుపులు మనం వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క పిలుపు, దేవుడు పిలుస్తాడా? దేవుడు పిలుస్తాడా? దేవుడికి మన వల్ల అవసరత ఏముంది? దేవుడు మనల్ని పిలవడానికి గల కారణాలు ఏమైనాయి? దేవుడు మనలను ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు? ఎందుకు ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు అన్న పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మన పిలిచిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా పిలిచాడు అని అంటే, మన క్రియలను బట్టి కాక, మనము మంచివారమని కాక, మనము గొప్పవారమని కాక, మనము ఏదో ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారమని కాక, ఆయన స్వకీయ సంకల్పమును బట్టి, ఆయన యొక్క స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదయు ఆయన ప్రత్యక్షత వలన ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలవటం జరిగింది. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచి, ఆయన మనల్ని దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే, ఈ లోకంలో ఎందుకు ఆయన మనం పిలుస్తున్నాడు అని మనం పరిశీలన కనుక పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుట కొరకై
మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. లేదా ఎందుకు ఆయన ఈ లోకంలో పిలుస్తూ ఉన్నాడనంటే, ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలను కుమారులుగా స్వీకరించుట కొరకే ఆయన పిలుస్తున్నారు. కుమారులుగా స్వీకరించుట కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. లేదా ఆలోచన చేసినట్లయితే, ఈరోజు నిన్నెవరు పిలిచినా పిలవకపోయినా, నీతో ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు నీ దగ్గరికి వచ్చినా రాకపోయినా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ పట్ల ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. కనుకనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి నిజరక్షకుడు, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిన్ను పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అయినా అని ఆలోచన చేస్తే, ఆకాశం కలుగకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగకంటే భూమి కలిగింది. సమస్తమును తన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవుడు తన పోలిక చెప్పున, తన యొక్క రూపం చెప్పున ఒక నేల నుండి నరుని నిర్మించి వారి నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా జీవాత్మైనటువంటి మానవుని ఏదైనా తోటలో పెడితే, ఆయన ఆజ్ఞ అతిక్రమించి ఆ తినవద్దన్న పండు తిని పాపాన్ని శాపాన్ని కొడగట్టుకుని దేవునికి దూరమై శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుతుట్టగా పాపం విషయమై అతడు చనిపోయి మరణమైపోతుండగా, పాపం వల్ల వచ్చే జీతము మరణమని అతను చెప్పి ఉండగా, ఈ మరణమైపోతున్న మానవుని కొరకు ఆ పరాజీవుడు, ఆ పరమాత్మ స్వరూపినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో ఆయన నరావతారిగా మనుష్య కుమారునిగా ఈ లోకంలో జీవించి 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి అనేకమైన అద్భుతాలు చేసి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పినటువంటి ఆ పరమ తండ్రి, ఆ కరుణామయుడు, ఆ జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన కల్వరి శిలువలో కాచిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరచి ఆయన మరణించి తిరిగి లేచి చేతులు చాచి పిలుస్తున్నాడు. లోపడి నల్లని ప్రజల వైపుకి దినమల్లా నా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాను. ఇదిగో నేను తలుపు నద్దు నుండి తడుతూ ఉన్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాను అని చెప్తున్నాడు. ఈ ప్రణాళిక ఎప్పుడు, ఈ పిలుపు ఎప్పుడుది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను రూపించాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే ఆయన నా కుమారుడు ఇలా ఉండాలి, నా కుమార్తె ఇలా ఉండాలని ఆయన చక్కని ఏర్పాటును ఏర్పాటు చేసి ఆయన ఈ లోకంలో పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. ఆయన కృపా మహిమకు కీర్తి కలిగిన బిడ్డలుగా జీవించడానికి, కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున. ఒకవేళ నీకు ఏ సంకల్పం లేదా, నీ జీవితంలో ఏ ప్రణాళిక లేదా, నీ జీవితంలో ఏమి చేయలేకపోతున్నావా, నిరాశలో నిస్పృహలో ఉండి పాపం అనే భారాన్ని మోస్తూ శాపగ్రస్తమైనటువంటి లోకంలో
నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవేళ నీవు ఉంటే ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున ఆయన కుమారుడిగా నీవు జీవించటానికి, ఆయన కుమారుడిగా నీవు జీవించటానికి మనుష్య కుమారుడు భూమి మీద ఏం చేశాడో తెలుసా? చనిపోయిన వారిని బ్రతికించాడు, కుంటు వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డు వారికి చూపునిచ్చాడు. మనశ్శాంతి లేక చీకటి శక్తులతో బంధించబడుతున్న వారిని ఆయన నోటి మాట చేత విడుదలను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు, నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు, మెల్లని స్వరముతో పిలుస్తూ ఉన్నాడు. ఆదామా, ఆదామా, నీవెక్కడున్నావు, నీవెక్కడున్నావు? ఈరోజు యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. నిన్నే సహోదరుడా, ఈ వర్తమానం ఉంటున్న సహోదరి, నీవెక్కడున్నావు, నీవెక్కడున్నావు, నీవెక్కడున్నావు? యేసయ్య చూస్తున్నాడు నిన్ను. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ఏ దుఃఖంతో ఉన్నా, ఎటువంటి స్థితిలో నీవున్నా నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎంతకాలము ఈ లోకంలో ప్రయాసపడతావు, ఎంతకాలము ఈ లోకంలో వేదన పడతావు? ఆయన సంకల్పము నీ పట్ల ఉంది. నిన్ను ఆయన ఒక ఉన్నతమైన సంకల్పము ద్వారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. పరిశీలన చేసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుట కొరకే సమస్తము కూడా సమకూడి జరుగుచున్నదని ఎరుగుతాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని గానపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని పిలుపును విని, ఆయన పిలుపుని విని ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుట కొరకే సమస్తము కూడా సమకూడి జరుగుతూ ఉన్నాయి. దేవుని పిలుపు ఉంటే, దేవుని పిలుపు వింటే, దేవుని పిలుపు వింటే, దేవుని పిలుపు వింటే ఆలోచన చేసినట్లయితే, ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడనంటే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికి నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరైతే యేసయ్యని పిలుస్తారో, ఎవరైతే యేసయ్యని పిలుస్తారో, చక్కని పాట ఉంటుంది, చక్కని పాట మనం పాడుతూ వింటాం. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా చలమూల శబ్దము, చలమూల శబ్దము, బలమైన ఉరుములతో కూడిన స్వరము, కలిసిన యేసు కూడిన స్వరము, పిలచిన యేసు పిలుపును నీవైన. దేవునికి స్తోత్రం. ఆయన పిలుపు, దేవుని స్వరము, దేవుని స్వరము నేలను ఈన చేస్తూ ఉంది. దేవుని స్వరము పర్వతాలని కరిగిస్తూ ఉంది. దేవుని స్వరము తుఫానులను ఆపుతూ ఉంది. దేవుని స్వరము, ప్రియమైన సహోదరుడా, ఆలోచన చేసినట్లయితే ఆయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఏలో నుంచి
చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకై దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని శక్తిని పొందుకుని, దేవుని ఆత్మను పొందుకుని, దేవుడు చేసిన ఘనకార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయించడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసు? ఇక్కడ దేవుడు పిలుపుని ఎవరైతే వింటారో, తన్ను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులు అవ్వటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవకాశం ఇస్తున్నాడు. చెప్పగలరు ఎవరైనా? మీ తండ్రి ఏం చేస్తారు అని అంటే ఏం చెప్పగలరు? నా తండ్రి డాక్టర్ అని, నా తండ్రి కలెక్టర్ అని, నా తండ్రి పైలట్ అని, నా తండ్రి లేక ఈ లోకంలో ఉన్నతమైన ఉద్యోగాన్ని చెప్పుకుంటారేమో. కానీ నేను చెప్పగలను, నా తండ్రి జనరేటర్, నా తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నా తండ్రి సృష్టిని చేసే దేవుడు. బైబిల్ నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యము మతాన్ని మార్చేది కాదు. నేను ప్రకటించే వాక్యము మతాన్ని మార్చేది కాదు. దేవుని సహోదరి సహోదరుడా, మార్గాన్ని ఇచ్చేది, మార్గాన్ని చూపించేది, పరలోకానికి తీసుకువెళ్ళేది. దేని తోట నుంచి అవ్వ ఆదాములు త్రోసివేసబడి ఉన్నారో మరలా ఆ పరమ కానానుకు నడిపించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ చీకటిలో సంచరిస్తూ ఉంటే, లేక ఈ లోకంలో పాపంలో సంచరిస్తూ ఉంటే, ఈ లోకంలో ఏ హాస్పిటల్లో నేను బాగు చేయకపోతే, ఈ లోకంలో ఈ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ నీ జీవితాన్ని సరిచేయలేకపోతే, నీకు ఒక వెలుగుందని వాక్యం సెలవిస్తూ ఉంది. వెలుగైన వాడు నిన్ను వెలిగిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడనంటే, జగత్తు పునాది వేయబడక మునిపి ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయన కుమారుడవు, నీవు ఆయన కుమార్తెవు, నిన్ను ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త, నీకోసమైన ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడు. ఒకరోజు నన్ను పిలిచాడేసే, ఆయన మెల్లని స్వరముతో నన్ను పిలిచాడు. ఇప్పటివరకు చాలా పర్యాయాలు ఆయనతో మాట్లాడాడు. ఆయన పిలుపుని విని ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఈరోజు నా స్థితిని మార్చిన సర్వాంతర్యామైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ లోకంలో ఎక్కడ లేని సంతోషం, ఈ లోకంలో ఎక్కడ లేని ఆనందం, ఈ లోకంలో ఎక్కడ లేనటువంటి ఆయనటువంటి ఉన్నతమైనటువంటి కృప ఆయన పాదాల దగ్గర మేము అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకని? ఆయన బిడ్డలుగా ఉండటానికి. రెండవదిగా మనము చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలని పిలుస్తూ ఉన్నాడు. పాపం అనే భారం నుంచి మీకు బదులుగా సిలువ భారం నేను మోస్తాను, మీకు బదులుగా రక్తాన్ని నేను చెందించాను, మీకు బదులుగా నేను శ్రమ పడ్డాను. కాబట్టి మీ శ్రమ నుండి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే లేపగలిగినటువంటి సమర్థుడను ఒక రోజున పిలిచాడు. ఒక రోజున ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. లాజరు చనిపోయాడు. 3 రోజులైంది. ఎన్ని రోజులమ్మా? 3 రోజులైంది. అందరూ అంటున్నారు, అయ్యా కంపొచ్చేస్తాడయ్యా, వద్దయ్యా అని అంటే ఏమన్నాడో తెలుసా? లాజరు పైకి లేచి బయటికి రా. ఎవరిని? లాజర్ని. నీవు లేచి రా అన్నాడు. ఆయన సమాధిలో ఉన్నవాడు సమాధిలో నుంచి జీవముతో తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలగక. ఆ వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, నీవు జీవించుచు నా పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకంటున్నాడు? మృతులలో నుండి నీవు లెమ్ము, తెచరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించును. లెమ్ము, తెచరిల్లుము, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. ఒకవేళ పాపమని, శాపమని, లేక ఈ లోకంలో వ్యభిచారమని,
లేక త్రాగుడనే, లేక చూదుమని, లేక రకరకాల పరిస్థితులు కూడా ఉండి ఒకవేళ జీవించుతున్న పేరు మాత్రం ఉంది. కానీ ఒక ఆయన అంటున్నాడు, ఏదో అలా బ్రతికేస్తున్నామండి, ఎందుకు బ్రతుకుతున్నామో మాకే తెలియదండి, ఏదో అలా అంటున్నారు. ఒకవేళ స్థితులు ఎవరైనా ఉండి ఈ వాక్యం వింటున్నట్లయితే, లే, నీ చేయి నేను పట్టుకుంటా, నీ చేయి నేను పట్టుకుంటా, నేను నడిపిస్తా, నీ పట్ల నేను ఒక సంకల్పం కలిగి ఉన్నాను. చీకటి కలిగినటువంటి ప్రదేశంలోంచి నువ్వు వెలుగులోనికి వస్తే, యేసయ్య కనుక నీ జీవితాన్ని ఇవ్వగలిగితే, దేవుడిని నువ్వు కనుక నువ్వు ప్రేమిస్తే, ఆయన అంటున్నాడు, దేవుడిని ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూడి జరుగుతాయి. ఒకటి కాదండి, రెండు కాదు, స్వస్థతే కాదు, విడుదలే కాదు, రక్షణే కాదు, సమస్తము సమకూడి జరుగుతాయి. నన్ను అడుగును, నా పిలుపు విని నాకు లోబడి నీ హృదయాన్ని నాకు ఇచ్చి చీకటిలోంచి వెలుగులోకి వచ్చి నీ జీవితాన్ని మార్చుకుని నా దగ్గరికి వచ్చి నన్ను అడుగు, జనములను నీ స్వాస్యముగాను బూతి గంతముల వరకు నా సొత్తుగా ఇస్తున్నట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట మనం పరిశీలన చేసినట్లయితే, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా యేసయ్య పిలుపుని విని ఈ వర్తమానం ద్వారా నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వగలిగి ఇప్పటి వరకు ఈ లోక సంబంధమైన తండ్రికి ఒకవేళ నీ కొడుకుగా జీవించి ఉంటే, పరమ తండ్రి పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి మార్చడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. చదువాక్యాన్ని, క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలిపిన వాళ్ళు ఏం చేయాలి? పిలిపిన వారు ఏమేం చేయాలి? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు బహుమానాన్ని ఇస్తున్నాడు దేవుడు. చాలా మందిని నా ప్రాచీన జీవితంలో చూశాను. ఎవరు నీకు బహుమానం ఇస్తాను ఎవరు చెప్పాల, నీ జీవితంలో కార్యం చేస్తాను ఎవరు చెప్పాల. నాతో మాట్లాడిన వారు కానీ, నన్ను ధైర్యపరిచిన వారు కానీ, నన్ను బలపరిచిన వారు కానీ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా తల్లి విడిచిన, నా తండ్రి విడిచిన, నా బంధువులను వెలివేసిన, నా స్నేహితులను త్రోసివేసిన దేవుడు నాతోనే ఉన్నట్టు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అనాది కాల సంకల్పాన్ని నా జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడానికి పరిగెట్టాలి. బహుమానం ఏంటి? ఏం బహుమానాన్ని ప్రభు మనకిస్తాడు మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకు దేవునిలో నేను పిలుస్తున్నాడు అని అంటే, ఈ లోకము అంధకారంలో ఉంది, ఈ లోకము చీకటిలో ఉంది, ఈ లోకము అపవాది కబంధ హస్తాలతో మగ్గిపోయింది కనుక ఆ అపవాది కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేసి దేవుని కుమారునిగాను దేవుని రాజ్య వారసుగాను చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రజలను దేవుడు పిలుస్తున్నాడో తెలుసా? నీవు ఆత్మీయ ఆకలితో ఉన్నావు కనుక, నీవు ఆత్మీయ ఆకలితో ఉన్నావు కనుక, ఆత్మీయ అవసరంతో ఉన్నావు కనుక దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, నీ గమ్యం నీకు తెలుసా? సహోదరుడా, నీ ప్రయాణం నీకు తెలుసా? సహోదరుడా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసా? ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఈరోజు నువ్వు నిద్రిస్తే చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? గమ్యం లేని ఓ బాటసారి నీతో నేను ఉన్నాను అని చెప్పడానికి యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అందరూ చనిపోయారు, ఈ లోకంలో అందరూ చనిపోయారు, కానీ తిరిగి లేచిన వారెవరు లేరు. ప్రపంచ దేశాల్లో మరణించి తిరిగి లేచిన ఏకైక జగదేక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన
సర్వకృపానిధి అయినటువంటి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మలను పూర్ణులుగా చేసి దేవునికి స్తోత్రం కలుగుగాక. నిత్య మహిమకు, ఏ మహిమకు? నిత్య మహిమకు పిలిచినటువంటి దేవుడు తానే శోధించబడిన తరువాత సువర్ణగా మార్చి మన భారానంతటిని తొలగించి మన శాపానంతటిని తొలగించి మనలను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసి మన కాపాడి రక్షించటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించినటువంటి దేవుని యందు పూర్ణ కాలము నుండి మరుగైనటువంటి ఆ మర్మమునకు వచ్చినటువంటి ఏర్పాటు ఎట్టిదో అందరికి తాటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు నీ కృప అనుగ్రహించబడినది. లేరా ఆయన దయా సంకల్పము చొప్పున, ఆయన నిత్య సంకల్పం, ఇందాక చూసాం మనం, ఆయన దయా సంకల్పము చొప్పున ఇక్కడ మాట్లాడుతున్నా, ఆయన నిత్య సంకల్పము చొప్పున ఆయన నిత్య మహిమకు మనం పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమకు రోజు ఉండేది కాదు, శుక్రవారం ఉండేది కాదు, ఆదివారం ఉండేది కాదు, లేక బుధవారం ఉండేది కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియచేయబడిని ఉద్దేశించి అజ్ఞానులమైన ఈ లోకములో జ్ఞానవంతులుగా బ్రతకటానికి, అంతేకాదు దేవుని ఐశ్వర్యాన్ని, దేవుని జ్ఞానాన్ని ద్వారా నువ్వు జీవించి చూన్నప్పుడు పరలోకములో ఉన్నటువంటి ప్రధానులు అధికారులు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆయన మనలను పిలుస్తున్నటువంటి దేవుడు. లేదా గమనించినట్లయితే లోకము అంధకారంలో ఉంది కనుక ఆయన పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆత్మీయ ఆకలితో ఉంటే దేవుడు నేను పిలుస్తున్నాడు ఆత్మీయ ఆకలి తీర్చడానికి. దప్పికున్న వాళ్ళరా రండి, నేల యొద్దకు రండి, రోకలి యువకుని ఉచితంగానే తీసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ పాప భారంతో ఉంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఒకటి, లోకం అంధకారంలో ఉంది గనక, రెండవదిగా ఆత్మీయ ఆకలితో నివనవు గనక, మూడవదిగా తన జ్ఞానాన్ని రుజువు చేయాలని దేవుడు నేను పిలుస్తున్నాడు. నాలుగవ చూసినట్లయితే కాలము కొంచెముగా ఉన్నది కనుక నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమోన్నతుడై ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు. దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. చాలా మంది అంటారు, ఒక ఆయన అంటాడండి ఫుల్లుగా మందేసి, దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు ఒకరోజు నాకు వరద వచ్చింది. వరదలో చాలా మంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఒడ్డుకు వచ్చేసారు. ఒక అతను మాత్రము ఒక చెట్టు మీద కూర్చుని దేవుడిని అడుగుతున్నాడు, రే బాబు, దేవుడి దయా నన్ను రక్షించయ్యా, నన్ను విమోచించయ్యా, నన్ను కాపాడయ్యానంటే కాసేపటికి ఒక అతను వచ్చి, బాబు నైనా ఇదంతా మునిగిపోతుంది కాబట్టి ఒడ్డుకు వచ్చేసి మాతో పాటు నీ చెయ్యి అని ఆయన పట్టుకుని వెళ్తాను కంటే, లేదు నా దేవుడు వస్తాడు అని చెప్పాడట. మరి కాసేపటికి నీళ్లు ప్రవాహం ఇంకా పెరిగింది. ఒక అతను ఒక బోట్లో వచ్చి, నాన్న
నువ్వు మునిగిపోతే చనిపోతావు, కాబట్టి ఆక నీ చేయిటి నేను తీసుకెళ్తాను అని అంటే, లేదు లేదు నా దేవుడు వస్తాడు వెలుపు అని చెప్పేసి పంపిస్తాడట. కాసేపటికి ఇంకా వరద ఉధృతి ఇంకా ఎక్కువయ్యేటప్పటికి ఒక హెలికాప్టర్ వచ్చింది. ఒక తాడుచ్చి, అయ్యా నువ్వు పట్టుకు వచ్చేయాలంటే, లేదు లేదు నా దేవుడు వస్తాడు అని చెప్పాడట. మరి కాసేపటికి మరొక హెలికాప్టర్ వచ్చింది. అలా చెప్పేసి అన్నాడు. కానీ కాసేపటికి వరద ఉధృతితో పట్టుకుని పోయాడు. కొట్టుకుపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అడుగుతున్నాడట, దేవుడి మీద వాదం వేస్తున్నాడట. అయ్యా ఆపత్కాలంలో నన్ను ఆదుకునే దేవుడవు నీవని చెప్పావు, సహాయం చేసే దేవుడు అని చెప్పావు, కాబట్టి నేను ఆపదలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు? నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వు నన్ను ఎందుకు పట్టుకోలేదు? నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావనంటే, దేవుడు అంటున్నాడట, రేపు చూడా నీ దగ్గరికి నేను 4 సార్లు వచ్చాను. 4 సార్లు నేను వచ్చాను. బోట్లో వచ్చిన వాడిని నేనే, హెలికాప్టర్లో వచ్చిన వాడిని నేనే, పడవలో వచ్చిన వాడిని నేనే. కానీ నీవు నన్ను గుర్తుపట్ల. యేసయ్య ఒక రోజు వచ్చి పిలుస్తున్నాడు. నిన్ను కూడా అనేక సందర్భాల్లో పిలిచాడు. సేవకుల ద్వారా పిలిచాడు, సువార్తికుల ద్వారా పిలిచాడు, నీ తల్లిలోంచి పిలిచాడు, నీ తండ్రుల్లోంచి పిలిచాడు, నీ బంధువులోంచి పిలిచాడు. కానీ ఆయన స్వరాన్ని గుర్తుపెట్టవా? ఆయన పరిశుద్ధమైన పిలుపుకి నీవు వినిపించావా? ఈ లోకంలో చాలా పిలుపులు ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను సృష్టించాడు కనుక, అనాది కాల ప్రణాళికలో నీవున్నావు కనుక నిన్ను పిలుస్తున్నాడు. నిన్నే అందుకే ఒక ఆయన అన్నాడు, తాగుబోతువైనోడా నిన్నేనయ్యా యేసయ్య పిలిచాడు. మరి తిరుగుబోతువైనోడా యేసయ్య నిన్నే పిలిచాడు. జోతగాడా యేసయ్య నిన్నే పిలిచాడు. ఈ లోకంలో పనికిమాలిన వాళ్ళు ఎవరన్నా పిలుస్తారండి? త్రాగుబోతులను ఎవరన్నా పిలుస్తారా? ఏ యోగ్యత లేని వాళ్ళని, చదువు సంధ్యలో ఎవరన్నా పిలుస్తారా? ఏ అక్కర్ లేని వాళ్ళని, ఏ ఉపయోగం లేని వాళ్ళని ఎవరన్నా పిలుస్తారా? కానీ ఎవరికి అక్కరొచ్చినా అక్కరకపోయినా యేసయ్య నిన్ను సృష్టించిన సృష్టికర్త కనుక నిన్ను బాగు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకం నుంచి వేరుగా నువ్వు జీవించట కొరకు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఆయన నిత్య సంకల్పము నీ జీవితంలో నెరవేర్చుట కొరకు ఆయన పిలిచినటువంటి పిలుపు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? లోకము అంధకారంలో ఉంది గనక. నాశా శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఈ లోకము అంతమైపోతుందని నాశా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వస్తున్నవాడు వచ్చాడు, నీ కొరకు నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి నీకు బదులుగా మరణించి తిరిగి లేస్తానన్నాడు. లేచాడు, మరలా మేఘారూఢుడై మరలా రాబోతున్నాడు. ఇదిగో పెండ్లుక్కున కుమారుని ఎదుర్కొన రండి అని ఒక పిలుపు వినబడబోతుంది. మధ్యాకాశాన్న తూర్పును పుట్టి పడమర మెరిసి అయినా మహిమ రూపుడై ఒక్కడికి రాబోతున్నాడు. నిన్ను మహిమపరచడానికి, నిత్య సంకల్పాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్చడానికి, నిత్య మహిమలోనికి ఆయన నేను పిలుస్తున్నాడు. నిత్య మహిమలోనికి నేను పిలుస్తున్నాడు. ఆత్మీయ ఆకలిగా ఉన్నావా? జ్ఞానం లేక నశించిపోతున్నావా? లేక నాకు సమయము ఉంది అనుకుంటున్నావా? ఒక రోజున యేసయ్య పిలిచాడు. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా తలుపు తీయమ్మా నీతో మాట్లాడాలి, తల్లి తలుపు తీయమ్మా నీతో మాట్లాడాలి. ఆవిడేమంటుందో తెలుసా? అయ్యా పగలంతా అలసిపోయానయ్యా, లేవలేని స్థితిలో ఉన్నానయ్యా, నా కాళ్ళు చేతులు నొప్పులు పుట్టినయ్యా, లేవనేనయ్యా. ఆయన అంటున్నాడు, అయ్యా అమ్మా నా తల మంచుకి తడిసిపోతా ఉంది, అమ్మా నా తల మంచుకి తడుస్తూ ఉంది, తలుపు తీయమ్మా నీతో మాట్లాడాలి, ఎన్నిసార్లు పిలిచిన, అమ్మా అయ్యా నా వల్ల కదయ్యా, నేను లేవలేనయ్యా, అయ్యా నేను లేవలేకపోతున్నానయ్యా అన్నాడు. పిలిచాడు. పిలిచి ఆయన ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమెకు వెలుగు వచ్చి, అయ్యో నా ప్రాణ ప్రియుడు, అయ్యో నా ప్రాణ
ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. రోడ్లంట పడింది, వీధులంట తిరుగుతుంది. అయ్యా మీరు చూసారా, అమ్మా మీరు చూసారా, అమ్మా మీరు చూసారా? తిరిగి దొంగల చేతిలో చిక్కి భయంకరమైన శ్రమల పాలయ్యింది. యేసయ్య పిలుస్తున్నాడు, సమయం ఇది, సీయోనులో చేరడానికి సంఘమా సమయమిదే, సీయోనులో చేరడానికి సంఘమా సమయమిదే. అందుకే ధూళి దులుపుకోనమా, నీ మెడ కట్లు తెప్పుకోనమా, ధూళి దులుపుకోనమా, నీ మెడ కట్లు విప్పుకోనమా, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిది, సంగమ సమయమిదే, సీయోనును చేరుటకు సంగమ సమయమిదే, సీయోనును చేరుటకు సంగమ సమయమిదే. ఏ సహోదరి సహోదరుడా, సమయం ఉండగానే, సన్నిధి ఉండగానే, ప్రభు పిలిచినప్పుడే, ఆయన సమీపంలో ఉండగానే, పగలు ఉన్నంత వరకే దేవుని కార్యాలను నీవు చూడాలి. ఆశ్చర్యమైన కార్యాలు నీవు చూడాలి. ఒకనొక రోజు రాబోతుంది. అదే కడవరి కాలము, అదే రాకటి కాలము. ఒకవేళ ఆ సహోదరి చెప్పినట్లుగా ఎవరన్నా సాకులు చెప్తున్నారా? నాకు వయసు ఉందని, లేక నాకు బలం ఉందని, నాకు అందం ఉందని, నాకు ఆరోగ్యం ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు బలగం ఉంది అని అనుకుంటున్నావేమో. కానీ నీ బలం నేను రక్షించదు, నీ బంధువులు నేను రక్షించరు. కానీ నీవు దేవుని పిలుపు కనుక నీవు విని యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయన తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాడని విని నీ ప్రయాసపడుతున్నటువంటి నీవు, నీ చీకట్లో ఉన్న నీవు, ఆత్మీయ ఆకలితో ఉన్న నీవు ఆయన స్వరాన్ని విని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఆయన నిత్య మహిమలో ఉండటానికి నేను పిలుస్తూ ఉన్నాడు. నిత్య మహిమలోనికి ఉండటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ అయ్యా నా శరీరం అంతా పాడైపోయిందయ్యా, నేను భయంకరమైన తాగుబోతుని, దేవుడు నన్ను క్షమిస్తాడా? అయ్యా నా జీవితం నిండా అబద్ధాలే, నా జీవితం అంతా బ్రతికంతా అన్యాయమే, నన్ను క్షమిస్తాడా? అయ్యా నేను పలానా చిక్కుల్లో ఉన్నాను, పలానా బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపిస్తాడా అని అంటే యేసయ్య నేను పిలుస్తున్నాడు. సౌలా అని పిలిచాడు. సత్పురుడు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చేపలు పట్టుకునేటువంటి జాలర్లను పిలిచాడు. వారు ప్రార్థన చేయగా చనిపోయిన వారు కూడా బ్రతికారు. అనేకమైన అద్భుతాలు చేశారు. నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలి అంటే, నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించాలి. దేవుని మహిమ కొరకు, ఆయన కృప మహిమ కొరకు నీవు జీవించాలని ఆశపడితే, ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ పిలుపుని విని, ఆ స్వరాన్ని విని ఆయన కనుక మన జీవితాన్ని, మన హృదయాన్ని ఇచ్చినట్లయితే, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి, ఆ పరమశివుడైనటువంటి దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. అప్పుడు నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. అప్పుడు నీ జీవితంలోనికి ఆత్మీయ ఆకలి తీరి సమృద్ధి అయినటువంటి జీవ ఆహారము నీకు వస్తుంది. అప్పుడు నీ జీవితంలోకి జ్ఞానం వస్తుంది. అప్పుడు నీవు మంటి వాడవని జ్ఞాపకం వస్తుంది. నేను మంటిని, కాబట్టి నేను మహిమకు మార్చబడాలి. నేను ఇది అశాశ్వతమైన లోకము, శాశ్వతమైన లోకాన్ని నేను సంపాదించుకోవాలి. అది నిత్య మహిమ.
అదే నిత్యరాజ్యము. ఆ దానిలోకి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మార్గము. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఈ సహోదరుడా నీవెన్నో వర్తమానాలు ఉండొచ్చు, కానీ నీకు సంకల్పం వచ్చిందా? ఈ సహోదరుడా ఎన్నో వర్తమానాలు వినుండొచ్చు, కానీ నీ జీవితంలో తల్లి గర్భంలో పెండపగా రూపించబడక మనపై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నీవు గ్రహించవా? ఈ రోజున ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపులోనికి నిన్ను పిలుస్తున్నాడు. యాజక సమూహంలోనికి సొత్తైన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన వారసులుగా ఉండటానికి, ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఇంత ఘోర పాపాత్మలనైనా ప్రేమతో ప్రేమించే దేవుడు, ప్రేమతో ప్రేమించే దేవుడు. ముందు వాడి విసిగిపోయావా? నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయావా? నీ జీవితానికి గమ్యం లేదని, నీ జీవితంలోకి ఇంకా ఏమీ లేదని అనుకుంటున్నావా? ఒకరోజు నేను అలా అనుకున్నాను, ఒకరోజు నా జీవితంలో నేను అలాగే అనుకున్నాను. నా జీవితంలో శాంతి లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా బ్రతికింతే, నా వేదన ఇంతే. నేను చనిపోతామని ప్రయత్నం చేస్తుండగా నా యేసు ప్రభు నన్ను పిలిచాడు, నా యేసయ్య నన్ను పిలిచాడు. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన కృపతో నింపడానికి, ఆయన కృపామయమైన కీర్తి కలిగినట్లు నిన్ను వాడుకోవడానికి, నిన్ను అభిషేకించి ఆయన పరిశుద్ధమైన జనాంగంగా నిన్ను చేయడానికి, నిత్య మహిమలోనికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇంకెంతకాలం ఎంతసేపు నిలవబెట్టి ఏడిపిస్తారు సేపు? నాదుడంతో ఆయన చేతులు చాచి నేను పిలుస్తున్నాడు. ఈ సహోదరుడా, రెండు చేతులు జోడించి నీకు మనం చేస్తా ఉన్నాను. ఇది నీకెళ్ళి అనుకూలమైన సమయము, ఇది ఘన రక్షణ దినము. రక్షించబడటానికి, దేవుడి పిలుపుని వినటానికి, దేవుని బిడ్డగా మార్చబడడానికి, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడటానికి ప్రియ సహోదరుడా, ఇది నీకెళ్ళి అనుకూలమైన సమయం. అయ్యా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని పిలుపుని నేను వింటానా, చీకట్లోంచి వెలుగులోకి వస్తున్నాను అని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే నీ పట్ల దేవుని సంకల్పం నీ పట్ల నెరవేరుతుంది. నేను ఉన్నతమైన కృపతో నింపి యాజక సమూహంలో స్వత్తైన ప్రజలుగా నేను చేసి ఆయన నిత్య మహిమకు పిలిచినటువంటి దేవుడు కాస్త కాలం శ్రమ పడిన తర్వాత సంపూర్ణంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మిక్కిలి అనుకూల సమయము. ఈ రోజే నీ కష్టాలకు లేక నీ పాప భారానికి, మోస్తున్న భారానికి ఆఖరి రోజు. ఈరోజే విడుదల, ఈరోజే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని నేను మహిమ కొరకు జీవిద్దాం. సమయం ఉండగానే నువ్వు మాట్లాడుతుండగానే మన జీవితాలను సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకుని, ఒక పేతురు వలె, ఒక అపోస్తలుడైన పౌలు వలె, ఒక ఏలియా వలె మనం ప్రభు కొరకు జీవించి అద్భుతమైన కార్యాలు చేద్దాం. అటు కృప సర్వాధికారైన దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును కాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రభు కలిగిన మా తండ్రి, పరిశుద్ధుల మా దేవ, ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయ్యా, నీ ప్రియుని సహవాసానికి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రభానికి స్తోత్ర. అయ్యా, మీతో సహవాసం చేయడానికి మమ్మల్ని మీరు పిలుస్తున్నారు కాబట్టి అంధకార క్రియలను విడిచి యజోసంబంధమైన వాసనలో కలిసి నిత్య మహిమలో ఉండటానికి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు కనుక ఎవరైతే ఈ వర్తమానం విన్నారో కాలము కొంచెము కాలమేనని, మీరు త్వరగా వస్తున్నారని వారి జీవితాలు మీరు సమర్పించి, వారి జీవితంలో ఉన్నతమైన కృపతో నింపబడి, వారి ఏ భారంతో బాధపడుతున్నా, ఏ పాప భారంతో బాధపడుతున్నా, ఏ శాపముతో నొంగుతూ, ఏ బంధకాలలో బంధింపబడి ఉన్నా, ఎటువంటి శరీరక రుగ్మలతో బాధలు పడుతున్నా, సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు రక్తమును బట్టి విడుదల ప్రకటిస్తూ ఈ పిలుపు తిని ఈ మహిమ కొరకు జీవించే కృప అందరికీ దాయిచ్చిన యేసుక్రీస్తు వారి శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించిన దాకా. ఆమేన్.